అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సోదరులారా, సోదరీమణులారా, రోజు రోజుకి ఎడ్యుకేషన్ మీద చేసేటువంటి ఖర్చు పెద్ద ఎత్తున ఉన్నది. సో, అది జీవితానికి దారి చూపటం లేదు. పైగా అనేక రకాల ఛాలెంజెస్ ఎదురవుతా ఉన్నాయి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా విద్య అనేది ఉపాధి మార్గాల్ని పెంచే విధంగా ఉండాలి. ఉపాధి మార్గాలను చూపించే విధంగా ఉండాలి. కానీ ప్రస్తుత విద్యా విధానం ఆ విధంగా లేదు. సో, దాంతోని పాటు ఒకవైపు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఒక్కొక్క స్టూడెంట్ మీద హాస్టల్స్ మీద రూ. 50,000 పైగా ఖర్చు చేస్తా ఉంది. హాస్టల్స్‌లో పెట్టినటువంటి పిల్లలకి. ఇంకా గురుకులాలైతే ఇంక అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తా ఉంది. అదేవిధంగా పిల్లలు గూడా పే పే పేరెంట్స్ గూడా పిల్లల మీద అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నారు. సో, ప్రభుత్వం ఇంత ఖర్చు చేసినా గూడా ఉపాధి దొరక్క, ఉద్యోగం దొరక్క పెట్టిన ఖర్చంతా గూడా ఆహ్, ఈ వృధా అయిపోతున్నట్టుగా భావిస్తుంది ఈ సమాజం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి విధానాలు మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఉందో గత 200 సంవత్సరాలుగా ఉన్నటువంటి సిలబస్‌లు లేపోతే ఈ విధానాలు ఏదైతే ఉన్నాయో, వాటిని మార్చి సమగ్రంగా దాని మీద అధ్యయనం జేసి, ఉపాధి మార్గాలు మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి ఉపాధి మార్గాలు ఏమున్నాయి? వాళ్ళకి ఎడ్యుకేషన్‌లో లేకపోతే అకాడమిక్ సిలబస్‌లో ఏమేమి పెట్టాలనే దీంతోనే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఈరోజు మన ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు. సో, దీన్ని మెర్జ్ చేసుకొని ఆహ్, ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. స్వతంత్రం వచ్చినాటికి పట్టుమని 15, 20% కూడా అక్షరాస్యత లేనిది ఈరోజు మనం 70% పైగా అక్షరాస్యతను సాధించాం. అక్షరాస్యత సాధించినప్పుడు ఉపాధి స్కిల్ స్కిల్ కలిగినటువంటి స్కిల్ ఉండాలి. నైపుణ్యం కలిగినటువంటి ఆహ్, ఆధునిక విద్యను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే ఆంగ్ల భాష మీద పట్టును కూడా నేర్చుకొని ఉపాధి మార్గాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి. ఇది దేశీయ విద్య. వీళ్ళందరినీ మానవ వనరుల్ని దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడనే ఉంచగలిగితే మనం ఇంకెక్కువ ప్రొడక్షన్ చేయగలుగుతారు. ఆ విధంగా ఇదో కాగలుగుతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అవకాశాలు లేక విదేశాలకు వెళ్ళి అక్కడ టాప్ లెవెల్‌లో నిలబెడుతున్నారు ఆ దేశాల్లో మన వాళ్ళే. మన తెలుగు వాళ్ళు గావచ్చు, మన ఇండియన్స్ గావచ్చు. సో, అందుకోసం దీన్ని మనం కరెక్షన్ చేసుకొని నూతన పరిస్థితుల్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదనేది ఇక్కడ నేను విన్నవించుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో, ఎడ్యుకేషన్‌లో కూడా బట్టి చదువులు, మాస్ కాపీయింగ్ ఇట్లా రకరకాల పరిస్థితులున్నాయి. సో, అదొకటను కామను ఎగ్జామ్స్ అనేది ఒకటి పెట్టి అప్పుడే ఎగ్జామ్స్ రాసినప్పుడే అదే కొలమానంగా ఉన్నది. సో, అందుకోసం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నప్పుడు 1-10 లేపోతే ఎల్‌కేజీ నుంచి 10థ్ వరకు, 10వ తరగతి వరకు తర్వాత చదివేటువంటి ఇంటర్మీడియేట్ విద్య 2 సంవత్సరాలు, మొత్తం 12 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఈ ఎడ్యుకేషన్ అనేది 12 సంవత్సరాలు అంటే వాడికి పిల్లగాడికి 12, 5 సంవత్సరాలు స్కూలుకెళ్తే 17 అనుకుందాం. 4 సంవత్సరాలు స్కూలుకెళ్తే 16 సంవత్సరాల దాకా ఆహ్, ఏమి లోకజ్ఞానం ఉంటుంది గానీ, విజ్ఞానం ఉంటుంది గానీ, ఏం పని చేయలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సో, ఏదో కొద్దిపాటి పాలిటెక్నికు, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మట్టుకైతే కొంచెం పర్లేదు. వృత్తి విద్యా కోర్సుల మట్టుకి కొంత ఇది ఉంది. అంగన్వాడీ సెంటర్‌లో ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కోర్సులు, నర్సింగ్, అంగన్వాడీ లేపోతే ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇట్లాంటి తరహా ఎలక్ట్రికల్, సెల్ ఫోను, మెకానికల్స్ ఇట్లా రిపేరింగు ఇవైతే ఉన్నాయో మన గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైనటువంటి కోర్సులను అందులో మెర్జ్ చేస్తే చాలా మందికి ఉపాధి దొరికే పరిస్థితి ఉంటది. స్వయం సమృద్ధి వైపు కూడా అడుగులు వేసే పరిస్థితి ఉంటది. ఆ పరిస్థితి లేదు. కానీ గతంలో మన గురుకులాలు 16 ఏళ్ళకి, 18 ఏళ్ళకి 18 కూడా ఇప్పుడు మనం పెట్టుకున్నాం. ఆ రోజుల్లో యువరాజుని పట్టాభిషేకం చేసే నాటికే అతను నైపుణ్యం అయ్యేటోడు. అకాడమిక్ భాషతోను పాటు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాటిని యుద్ధ నైపుణ్య కళలు, గుర్రపు స్వారీ, స్విమ్మింగు, ఆత్మరక్షణ పద్ధతులు, ఉపాధి పద్ధతులు ఇవన్నీ నేర్పేసేవాళ్ళు. ఎందుకంటే రాజు ఒకవేళ రహస్యంగా జీవించాల్సొస్తే, ఒకవేళ రాజుకి ఏమన్నా థ్రెట్స్ ఉంటే, బెదిరింపులుంటే, బెదిరింపులుంటే అట్లా ఇయన్నీ నేర్చుకునేవాళ్ళు. సో, రాజులకు సంబంధించి ఈజీగా అర్థం కావడం కోసం రాజులకు సంబంధించి ప్రస్తావన చేస్తున్నాను. కానీ, ఆ రోజుల్లో విద్యా విధానమే అట్లుండేది. ఆ విధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. సో, అలాంటి విద్యా విధానం ఇప్పుడేది?
జనరల్‌గా మనకి రాష్ట్రంలో గాని, దేశంలో గాని ఒక కల్చర్ పెరిగిపోయింది. విద్యావంతులు బరువు పనులు చేయట్లేదు. వాళ్ళు ఒక టీచర్ ట్రైనింగో, ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ విభాగాలకు సంబంధించో ఇట్లా వివిధ విభాగాలకి తేలిక పనులు, ఈజీ పనులకి అలవాటు పడ్డారు. సో, వాళ్ళకు బరువు పనులు చేయాలంటే అసలు అటువైపు ఇంట్రెస్ట్ గానే లేదు. ఇంకొకటి ఇప్పుడు టెక్నాలజీ వచ్చినా కూడా మానవ వనరులు లేకపోతే హ్యూమన్ రిసోర్స్ కొన్ని రంగాలకు అవసరం ఉంది. అటు వ్యవసాయాధారిత రంగాల్లో గాని, ఇటు లేపోతే బరువు పనులకు సంబంధించి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఆహ్, స్లాబేసే దగ్గరో, లేపోతే సుతార పని దగ్గరో, లేపోతే ఇట్లా వివిధ రంగాల్లో కొంత కష్టపడితే ఉపాధి మార్గాలున్నాయి. కానీ ఆ వైపుగా ఆలోచన చేయట్లేదు. సో, వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆహ్, ప్రభుత్వం వీళ్ళు కోరుకున్నటువంటి కోర్సులకు సంబంధించి అన్ని విభాగాలు అరేంజ్ చేయలేకపోతుంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగంలో ఈ కంప్యూటర్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్స్ లేకపోతే ఇప్పటికే చెప్పినట్టుగా టీటీసీ కోర్సులు ప్రైవేట్ టీటీసీ లేకపోతే ప్రైవేట్ బీఈడీ కాలేజీలు, ప్రైవేట్ టీచర్ ట్రైనింగ్ కోర్సులు ఇట్లా నేను 2, 3 చెప్తా ఉన్నాను. కానీ ఏదైతే ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రైవేట్ రంగంలోనే జేస్తన్నారు. వీళ్ళ అవసరాలు ముఖ్యంగా మధ్య తరగతి మైండ్ సెట్‌తో ఉన్నటువంటి ఈ అవసరాలు ఏదైతే ఉన్నాయో, ఈ ట్రైనింగ్ జేస్తే ఎమ్మటే ఉపాధి దొరుకుదని చెప్పేసి ఆ ట్రైనింగ్ జేస్తున్నారు. సో, మధ్య తరగతికి సంబంధించినటువంటి ఉపాధి మార్గాలను తీసుకొని అంటే వీళ్ళు ఆ టీచర్ ట్రైనింగో, లేకపోతే ఇంకా నర్సింగో, లేకపోతే ఇంకొక కంప్యూటరో, ఇంకోటి నేర్చుకునే క్రమంలో గవర్నమెంట్ వీళ్ళకి కావాల్సినటువంటి అరేంజ్‌మెంట్స్ చేయలేకపోతుంది. ఈ క్రమంలోనే వాళ్ళు గూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వేలాది రూపాయలు ఈ పేరుతోని ఆహ్, తీసుకుంటున్నారు. ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్లా చెప్పాల్సొస్తే స్కూల్స్‌లోనే ఫీజుల నియంత్రణ లేదు. ఇక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లకి అడ్డు అదుపే లేదు ఫీజుల వసూలుకి. వాళ్ళు చెప్పిందే రేటు, ఇచ్చిందే రిడక్షను తప్ప మరొకటి మళ్ళీ ఎదుటోళ్ళకి మాట్లాడే ఆప్షన్ ఉండదు. ఇట్లాంటి పరిస్థితులున్నాయనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా. సో, ఇంతమందికి మళ్ళీ ఉపాధి దొరుకుతుందా అంటే అది లేదు. తక్కువ జీతాలకు వెళ్ళాల్సొస్తుంది. కొంచెం బరువు పనులేమన్నా చేయగలిగే స్థితికుండాలి. ఫుల్ బరువు పనులు చేయగలిగే స్థితికుండాలి. సో, ఫ్యాన్ కింద ఉద్యోగాలైతే ఆడ 5,000 అసలు ఇప్పుడు ఎక్కువ శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. 5,000, 10,000కి గూడా వీళ్ళు ఉద్యోగాలు చేస్తుండే పరిస్థితి ఉన్నది. సో, దీన్ని అడిగే పరిస్థితి లేదు. ఆహ్, డ డబ్బులు అంటే ఉద్యోగాలు చేసే పరిస్థితి నుంచి ఉద్యోగాలు సృష్టించి పరిస్థితికి నిరుద్యోగ యువత రావాలి. సో, ఆ విధంగా ఉంటే బావుంటుంది. సో, ట్రాక్టరు కొనుక్కోవటం అంటే సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇందులో ప్రధానమైంది. ట్రాక్టర్లలో అంటే ప్రభుత్వం కూడా దానికి సహకారం చేయాలి. ట్రాక్టర్లు కొనుక్కోవచ్చు, ఆటోలు కొనుక్కోవచ్చు, ట్రక్ ఆటోలు కొనుక్కోవచ్చు, పెద్ద బస్సులు కొనుక్కోవచ్చు. కొన్ని వాళ్ళు నడుపుతున్న పాటు ఇంకొక ఇద్దరికో, ముగ్గురికో ఆ ఉన్నటువంటి వృత్తిని బట్టి వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశం పరిస్తుంటది. సో, అందుకోసం స్వయం ఉపాధికి సంబంధించి కొనుక్కోవటం వల్ల సో, అనేక కుల వృత్తులకు సంబంధించి గూడా ఇవి చాలామంది ఇదయ్యారు. అందుకోసం వాళ్ళని మనం జేయటం వల్ల ఎక్కువ మందికి ఉపయోగం అవుతది. ప్రభుత్వం గూడా ఆ వైపుగా లోన్స్ ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చదువు అనేది, విద్య అనేది విజ్ఞానం కోసం. సో, ఉపాధిని, విజ్ఞానాన్ని మెరుగేయగలిగితే ఇంకెక్కువ మెరుగైన ఫలితాలుంటాయి. సో, వృత్తి విద్యా కోర్సులకి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం విద్యని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉన్నది. సో, ఎడ్యుకేషన్ పెరుగుతున్న స్థాయిలో భారతదేశంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని అంత స్థాయిలో ఉపాధి మార్గాలు పెరగట్లేదనేది మనకిక్కడ సుస్పష్టమవుతా ఉన్నది. సో, ప్రధానంగా విద్యా వైద్య రంగాలను మనం చూసుకున్నప్పుడు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బరువు పనులు లేకుండా జీవించాలనేటటువంటి ఒక దృక్పథం ఉన్నది. ఈ క్రమంలోనే ఎన్ని గంటలైనా పని చేపించుకుంటున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. సో, ఈ క్రమంలో ఇటు ప్రైవేట్ సెక్టార్ గాని, అటు కార్పొరేట్ సెక్టార్ గాని ఈ పరిస్థితులే ఉన్నాయి. సో, గతంలో అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు వైద్య సేవలు అందించేటోళ్ళు. ఇప్పుడు ప్రైవేటు రంగం వైద్య రంగం పెరిగింది. అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్ పెరిగింది. ఆ రంగంలో మానవ వనరులు కూడా అవసరం పడ్డాయి. పేషెంట్స్ ఫుడ్ మారిన జీవన శైలి వల్ల రోగాలు ఎక్కువవుతున్న పరిస్థితి ఉంది. ఇదివరకు ఉన్నటువంటి జీవనశైలి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు కొవ్వును పెంచేయి, గుండెను పెంచేటువంటి గుండె కొవ్వును పెంచేటువంటి లేకపోతే స్థూలకాయాన్ని పెంచేటువంటివి,
లేకపోతే ఇతర హ్యూమన్ ఆర్గాన్‌కి సంబంధించి, మానవ అవయవాలకు సంబంధించి ఇతర ఆరోగ్య సమస్యలొచ్చే ఫుడ్ ఇప్పుడు నిత్యం ప్రపంచంలో మన ముందుంది. ఇదెంత ఆరోగ్యమైన ఫుడ్ గాకపోయినా తింటా ఉన్నారు. ఇతర ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ రంగానికి ప్రయారిటీ పెరిగింది. ఆ విధంగా హాస్పిటల్ బిల్లు కట్టడానికే పుట్టినట్టున్నారు జనం. నోటి రుచులు మాత్రం తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు. ఒక మానవ జీవనశైలి ఏదైతే ఉన్నదో ఆరోగ్యంగా పని చేసుకోవడానికైతే ఉండాలి గానీ, వీళ్ళు హాస్పిటల్‌ని బాగు చేయడానికే పుట్టినట్టుగా ఉన్నారు ప్రజలు. సో, అది వాళ్ళకి మళ్ళీ అదెప్పుడు జ్ఞానోదయం అవుతుందంటే, ఏ షుగరో, ఏ బీపీయో, ఏ క్రానికల్ డిసీజెస్ వచ్చినప్పుడు జ్ఞానోదయం అయిపోతుంది. పుణ్యం కాస్త కాస్త గడిచిపోతుంది. సో, సరైన ఆహార పదార్థాలు లేవు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలు, మత్తు పానీయాల వైపు పరుగులు పెడతా ఉన్నారు. సో, కొన్ని సంవత్సరాల క్రితం ఊర్లో మందు తాగేవాడు కాపు సారా తాగేవాడు, లేకపోతే కల్లు తాగేవాడు అంటే అది పెద్ద క్రైమ్‌గా చూసేది. వాళ్ళు సీక్రెట్‌గా పోయి తాగి మళ్ళీ సీక్రెట్‌గా వచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేనే లేదు. ఏదైనా చిన్నపాటి బర్త్‌డే జరిగినా, చిన్నపాటి లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినా, చిన్నపాటి సెలబ్రేషన్ జరిగినా, కుటుంబాల్లో జరిగే కార్యక్రమాలకి, అది శుభకార్యాలనే గాదు. శుభకార్యాలంటే ఎవరైనా చనిపోయినా, తద్దినమైనా, మాసికమైనా, దినమైనా, పెద్దకరమైనా ఏదైనా కూడా మందు తాగటం ఒక కల్చర్‌లాగా సరే కార్యక్రమం తయారైంది. సో, ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని సృష్టించేవే. సో, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా ఇదవుతా ఉంది. హాస్పిటల్ రంగానికి సంబంధించి పరిస్థితులున్నాయి. పిల్లల్ని చదివించుకోవాలనే ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఎంత ఖర్చయినా పెట్టే పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నది. సరే వైద్య రంగాలే కాదు, ఇట్లనే అన్ని రంగాలు ఇట్లనే ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ప్రజలకు సంబంధించి, ఆయా కుటుంబాలకు సంబంధించి పెట్టుబడి ఎక్కువ పెడతా ఉన్నారు ఈ రంగాలకి. ఎక్కువ ఖర్చు చేస్తా ఉన్నారు. కానీ మళ్ళీ ఉపాధి మార్గాలకి, ఉద్యోగాలకి సంబంధించి ఎళ్ళేటప్పటికి అంత అంత స్థాయిలో ఆదాయం, రిసోర్స్ రాక దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతి తల మీద అంటే ప్రతి వ్యక్తి మీద పుట్టిన పిల్లగాడి నుంచి పండు ముసలివాళ్ళ వరకు కొన్ని లక్షల రూపాయలు అప్పులున్నట్టుగా మనకు అనేక రిపోర్ట్‌లు, అనేక నివేదికల ద్వారా తెలుస్తా ఉన్నది. మళ్ళీ ఇందులో ప్రైవేటు రంగం తీసుకున్నప్పుడు, ప్రభుత్వ రంగం తీసుకున్నప్పుడు, ఎడ్యుకేషన్‌కి సంబంధించి వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులున్నాయి. ఇందులో ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి వచ్చినప్పుడు ఓన్లీ అకాడమిక్ ర్యాంకులు, గ్రేడింగ్‌లు, ఎక్కువ మార్కులు, నీట్ లేకపోతే ఐఐటీ సిలబస్సు, లేకపోతే ఫౌండేషన్ కోర్సుల పేరుతోని ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయటం కార్యక్రమంగా ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితులకి సంబంధించి ఒకవైపు ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూను ఎక్కువ మంది, అందరూ అలా ఉన్నారని ఎక్కువ మంది సైడ్ బిజినెస్‌లుగా రియల్ ఎస్టేటు, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్లు, ఇంకా మార్కెటింగ్ ఏది నడిస్తే అందులో జాయిన్ కావటం జరుగుతా ఉన్నది. వీళ్ళంతా గురువులు కాదు, టీచర్‌లనేది చెప్పక తప్పదు. సో, వాడు ఎయిత్ క్లాస్ చదివే కుర్రోడైనా కూడా, ఎయిత్ క్లాస్ చదివే పిల్లలైనా కూడా, మూడో తరగతి, నాలుగో తరగతి తెలుగు, లేకపోతే ఇంగ్లీషు, A+B² సూత్రాలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. సో, ఇది ఏమంత మంచిది కాదు. విద్యారంగమే కాదు, అన్ని రంగాలు అట్లనే చచ్చినాయి. పైన అవినీతి ఇయన్నీ పెరగటం కూడా ఒక కారణంగా కనపడతా ఉంది. వాళ్ళే వృత్తి పట్ల అంకితభావం లేకుండా, నెలకు రూ. 1,00,000 శాలరీ వచ్చేటోళ్ళు వృత్తి పట్ల అంకితభావం లేదు. రెవెన్యూ వాళ్ళకి సైడ్ తిరుగుతున్నాయి, మా కాడ తిరుగుతున్నాయి అంటారు. వీళ్ళు నచ్చే ఆ జాబ్‌లో జాయిన్ అవుతారు. అసలు లేనోళ్ళ సంగతి ఏందో, నెలకి 5,000, 10,000తోనే కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు నెలకు 1,00,000 వస్తుంది. సో, సంపాదన వ్యయంగా మారారు. చాక్ పీస్ డబ్బాలు కూడా లేకుండా చెప్పేటువంటి టీచర్లను చూసాం. వాళ్ళు చాక్ పీసులు వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. స్కూల్స్ అంటే డబ్బులు లేవు, అది లేవు, ఇది లేవు అంటున్నారు. ఇప్పుడు ఇచ్చినా ఎంత మటుకు సరిపోతున్నాయో చూడాలి. సో, ఇట్లాంటి పరిస్థితులున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే తెలియజేస్తా ఉన్నాను. ఇక మనం చూసుకున్నప్పుడు ఎట్లాంటి పరిస్థితులు సాధ్యమేనా అనేది. ఉపాధి మార్గాలంటే ఇంగ్లీష్ విద్య పెరిగితే అన్నీ ఇంగ్లీషును చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల అనేక ఉపాధి మార్గాలు వస్తాయనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఉదాహరణకి భారతదేశాన్ని మనం తీసుకున్నప్పుడు అటు మిజోరాం గానీ, ఢిల్లీ గానీ, కేరళ గానీ ఈ రాష్ట్రాల్లో ఈ తరహా ఉపాధిని చూపించేటువంటి మార్గాల్ని ఎంచుకొని ముందుకు పోతా ఉన్నాయి. సో, ఆ విధంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పాఠశాలలో విద్యారంగానికి తగిన ప్రయారిటీ పెరిగింది. ప్రభుత్వ హాస్పిటల్‌కి మనిషి అన్న తర్వాత కాలు నొప్పి, పెను నొప్పి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ అడిపోతా ఉన్నాయి. అందుకోసం వీళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్‌లో తగిన వసతులు ఏర్పాటు చేయించగలిగితే, ఆ విధంగా ప్రభుత్వ వైద్య రంగానికి సంబంధించి 100కి 40, 50 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి ఆదాయంలో ఈ పరిస్థితులు మారతాయి.
సో, దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. విద్యా రంగాల్ని ఉచితంగా ఇచ్చి, ఆ విధంగా వాటిని నాణ్యత పెంచాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇట్లాంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక వీటి ఫలితంగా విద్య మీద మక్కువ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ హాస్టల్స్ పెరిగినాయి. అంటే సుమారుగా అంటే స్కూళ్ళు, హాస్టళ్ళు ఆహ్, పనిచేసే వాళ్ళకి అనేక రే ఉద్యమాల ఫలితంగా ఇదైంది. ఈ ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్‌ని ఏదైతే ఉందో 5,000 దాకా హాస్టల్స్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. వీటిని రెసిడెన్షియల్ లాగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పాఠశాలని, హాస్టల్స్‌ని జనరల్ హాస్టల్స్‌ని రెసిడెన్షియల్ చేయటం వల్ల స్టాఫ్ అదే ఉంటుంది. పెద్దగా ఖర్చు కూడా పెరగదు. ఆ విధంగా మనం ముందుకెళ్ళినప్పుడు అంటే ఒక్కొక్క సెక్షన్‌కి 40 మంది చొప్పున మనం తీసుకుంటే 2 సెక్షన్‌లు పెడితే దానికి సంబంధించి 80 మంది విద్యార్థులను తీసుకునే అవసరం ఉంది. 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మనం తీసుకున్నప్పుడు సుమారుగా ఆహ్, ఒక్కొక్క సెక్షన్‌లో ఈ చొప్పున 80 మందిని అటు తీసుకున్నప్పుడు సుమారుగా 480 మందిని తీసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే ఉభయ రాష్ట్రాలకు సంబంధించి 24,00,000 మందికి రెసిడెన్షియల్ పద్ధతిలో వాళ్ళకి ఫుడ్ పెట్టి, షెల్టర్ ఇచ్చి, తగిన వసతులు కల్పించి, భవిష్యత్ తరాన్ని మనం తయారు చేసినట్టు అవుతాం. దాంతోని పాటు టీచర్స్‌కి కూడా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కోచింగ్‌లు ఇచ్చేసి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేసి, ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. తద్వారా ఇంగ్లీష్ విద్య ద్వారా ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడైనా బతికే అవకాశం ఉంటుంది. అన్ని కంపెనీలు కూడా ఇంగ్లీష్ విద్యని చేస్తున్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ఇంకో పద్ధతిలో ఇంగ్లీష్ మీడియం ఉండాలి, ఉంటుంది. సో, అందుకోసం ఆ వైపుగా అడుగులేయాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది సోదరులారా, సోదరీమణులారా. ఆ విధంగా బేసిక్ నుంచే అంటే ఎల్‌కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకోగలిగితే రాబోయే కాలంలో పూర్తిగా 100కి 100% ఉపాధి మార్గాలు అవైలబుల్‌గా స్టార్ట్ అవుతా ఉంటాయి. దాని ద్వారా మనం అనుకున్నటువంటి వృత్తి విద్యా కోర్సులని వాటిలలో మెర్జ్ చేయటం, ఉపాధి మార్గాలు దొరికే కోర్సుల్ని అందులోనే మెర్జ్ చేయటం, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అవసరం ఉంటే ఆ సబ్జెక్టులను ఒకటి పెట్టాల్సిన అవసరం ఉంది. పుస్తకాలకే పరిమితం చేయకుండా. ఇంకోవైపు ప్రైవేట్ స్కూల్స్ మనం ఇప్పటికే అనుకున్నట్టుగా అక్కడ తగిన సౌకర్యాలు లేవు. గ్రౌండ్ లేదు. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండవు. కల్చరల్ యాక్టివిటీస్ ఉండవు. ఎక్కడన్నా కొన్ని స్కూల్స్ ఉంటే మనం చెప్పలేము. ఎక్కువ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. తద్వారా పిల్లల్లో సృజనాత్మకత వాళ్ళలో దాగున్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి రాక, వాళ్ళు బాయిలర్ కోడ్‌లాగా ఓన్లీ చదువుకోవటానికే పుట్టినట్టుగా ర్యాంకులు, గ్రేడ్‌లు ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఫస్ట్ ర్యాంక్స్ కోసమే పుట్టినట్టుగా వాళ్ళు అందుకోసమే రోబోల్లాగా తయారవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. లేకపోతే బాయిలర్ కోడ్‌లాగా తయారవుతుంది. వాళ్ళు చైల్డ్‌హుడ్‌లో ఎదిగే వయసులో సహజసిద్ధమైనటువంటి ఏదైతే ఉన్నదో, సహజసిద్ధంగా వచ్చే సృజనాత్మకతని లేకపోతే తెలుసుకోవాలనే తపనని అసలు అవకాశాలు లేక బ్రెయిన్‌లో అవి చంపేయబడుతున్నాయి, లేకపోతే అణిచివేయబడుతున్నాయి అనేది చెప్పక తప్పదు. సో, ఈ విధంగా గడుస్తా ఉన్నది. మరి వీళ్ళు అక్కడికి వెళ్ళి అకాడమిక్ తప్పితే ఇతర విభాగాలకు సంబంధించి ఆళ్ళకి సంబంధించినవి తప్పితే మిగతా ఏ రంగాలకు సంబంధించి కూడా వాళ్ళు రాణించలేని పరిస్థితి ఉన్నదనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇప్పుడు మన విద్యకు సంబంధించి 10, 10+2+3గా ఉన్నది గ్రాడ్యుయేషన్‌కి. దీన్ని 10+6+ అట్లా చేయటం 12+5+గా మార్చుకోవాలి. పాఠశాలలకు సంబంధించి 10+6 అంటే 10వ తరగతి, తర్వాత ఇంటరు, తర్వాత ఇంజినీరింగ్ లాంటిదైతే 4. 10+6 అంటే 16 సంవత్సరాలు చదువుకోవాలి. దాన్ని 12+5గా చేస్తే, 17గా చేస్తే మార్పులుంటాయనేది మనకి అర్థమవుతా ఉన్నది. సో, ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. సో, 10+6, 12+5 ఈ మెథడ్ ఏదైతే ఉన్నదో దీన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితులు సాధ్యాసాధ్యాలు చూడాలి. 2 రకాలుంది. 10+6 ఒకటి, 12+5. వీటిని ప్రభుత్వం ఉపాధ్యాయులకు సంబంధించి తగిన నైపుణ్యం ఇప్పించి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. సో, ఆ విధంగా ముఖ్యంగా 10+ ఏదైతే ఉందో 10వ తరగతి వరకు ఉన్న వాటిని ఇంటర్మీడియేట్ విద్యగా మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. తద్వారా బాలికా విద్య ఏదైతే ఉన్నదో ఉన్నత విద్యకు చేరుకోగలుగుతారు పిల్లలంతా, గర్ల్ చైల్డ్. 10 నుంచి చదివేటోళ్ళు 12కి అంటే దగ్గరలోనే ఉంటుంది కాబట్టి 12థ్ దాకా చదివిస్తారు. 12థ్ క్లాస్ దాకా. సో, ఆ విధంగా పిల్లలు ఎడ్యుకేషన్ అవుతారు. అందులో ఉపాధి మార్గాలను పెంచే ఎడ్యుకేషన్ కూడా వృత్తి విద్యా తరహా కోర్సులు కూడా మనం జాయిన్ చేయించగలిగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనేది నేను తెలియజేస్తున్నాను. సో, ఆ విధంగా ఉపాధి మార్గాలు పెరుగుతాయి. దానితోని పాటుగా 10+6 అంటే దీనివల్ల ఏమవుతదంటే ఇట్లా 10+5 తరహా
లేకపోతే 12థ్ దాకా 12వ తరగతి దాకా 10వ తరగతిని అప్‌గ్రేడ్ చేస్తే 12వ తరగతి దాకా చేస్తే పిల్లల ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ముఖ్యంగా బాలికా విద్య పెరుగుతుంది. వాళ్ళు ఎక్కడైనా జాబ్స్‌కి వెళ్ళినా ఉపయోగం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం విద్య అయితే 1-12 ఇంకా బాగుంటుంది. అట్లా ఉపాధి మార్గాలు నేచురల్‌గా ఎడ్యుకేషన్‌లో కలిసిపోతాయి. ప్లస్ ఆ బాలికా విద్య ఎంతకాలం మైకిల్ పగిలిపోయిందాకా మాలాంటోళ్ళం గొంతులంతా పోయిందాక చెప్పేటువంటి బాలికా విద్యకి సంబంధించి వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది చదువుకోవడానికి. సో, ఆ విధంగా ముందుకు పోవటానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నాను. దీంట్లోనే భాగంగా ఇంకొకటేముందంటే ఫీజులు ఎక్కువుండవు. టర్మ్ ఫీజులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు అంతగనం పెట్టాల్సిన పనుండదు. దీంట్లోనే భాగంగా 10+6 బాసర ఐఐటీ ఉంది గదా! దాంట్లో 10+6 పేరుతోని సుమారుగా ఒక్క ఇన్‌స్టిట్యూషన్‌లోనే 6,000 మంది చదువుకుంటున్నారు. అంటే 10+6 కోర్సుల ద్వారా ఎక్కువ మందికి ఉపయోగాలు జరుగుతా ఉన్నాయి. దానివల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయి. ఆ తరహా విద్యను మనం ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల వాళ్ళు 2 చోట్లతోనే ఒక చోట 10థ్ దాకా చదువుకుంటారు. రెండో చోట మిగిలిన 10+6 కోర్స్ ఏదైతే ఉందో దానివల్ల వాళ్ళ ఉపాధి మార్గాలు డైరెక్ట్‌గా మూడో ప్లేస్‌లోకి మారే స్థాయికి వాళ్ళు ఉపాధి మార్గాలకొచ్చేస్తారు. ఆ తరహా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వేరు, లేకపోతే కామన్‌గా ఎగ్జామ్స్ వేరుంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అంత తేలిక గాదు. సో, బాసరా ఐఐటీలో సీటు కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఆ విధంగా ఉన్నది. సో, పిల్లల్ని ఒత్తిడి జయించేటువంటి కొత్త నూతన విద్యాన విధానం అయితే రావాలి. అది కనీసం ఎక్కువ మంది దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఉంటే మంచిది. లేకపోతే కనీసం ఒక 2 నియోజకవర్గాలకో, ఒక రెవెన్యూ డివిజన్‌కో బాసరా ఐఐటీ తరహా ఆహ్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే ఉందో విద్యా సంస్థలు పెట్టడం వల్ల ఒక్క దాంట్లోనే 6,000 మంది చదువుతున్నారంటే చూడండి నైపుణ్యాభివృద్ధి కలిగినటువంటి కోర్సులు చదవటం, ఉపాధి మార్గాల వైపు వెళ్తారు. ఆళ్ళు బాసరా ఐఐటీలో చదివినోళ్ళకి అనేక కంపెనీలు ఆఫర్స్ ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. అందుకోసం ఈ 10+5 గాని, 12+6 కోర్సులు ఏదైతే ఉన్నాయో డైరెక్ట్‌గా యూనివర్సిటీ విద్యలోకి విద్యార్థులు వెళ్ళే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎక్కడ డ్రాప్ ఔటు కాకుండా ఉన్నత విద్యను అందుకోవటానికి ఆ విధంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముండదు. సో, ఇందులోనే వాళ్ళే ఫ్రీగా చదువుకొని వెళ్తుంటారు రెసిడెన్షియల్స్ వల్ల. ఆ విధంగా చాలామందికి ఒకవైపు ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. రెండో వైపు నైపుణ్యం కలిగినటువంటి కోర్సులు చేసుకుంటారు. తర్వాత లైఫ్‌లో కూడా సెటిల్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే ఒక వ్యవస్థని మనం నేచురల్‌గానే తయారు చేయగలిగే ఇది ఉంటది. ప్రభుత్వం గూడా దీని మీద ఇప్పటికే అనేక కమిషన్‌లు, కమిటీలు వేయటం జరిగింది. కార్యాచరణకు సంబంధించి ఇంగ్లీష్ మీడియాన్ని మెర్జ్ చేసి భారతీయ సమాజంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం అనివార్యం చేసేసి దాన్ని చేయటం వల్ల ఏదైతే ఉందో ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఇంగ్లీష్ అనే కాదు ఏ భాషతోని ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయో ఆ భాషతోని ఆ భాషను నేర్పించే ప్రయత్నాలు కూడా జరిగే ఒక కార్యక్రమం చేపట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే ఐఐటీ తరహా కోర్సులున్న చోట బాసర ఐఐటీ తరహా కోర్సులున్న తర్వాత ఇంగ్లీష్‌తోని పాటు అవసరమైతే ఏ భాషతోనో ఎక్కువ మంది ఎంప్లాయ్‌మెంట్ జరుగుతుందో అవసరమైతే అందులోనే ఒక పీరియడో 2 పీరియడ్‌లో ప్రత్యేకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ లాగానే స్పోకెన్ హిందీ, లేకపోతే స్పోకెన్ జర్మనీ, స్పోకెన్ చైనీస్ ఆ భాషలు నేర్పించే టీచర్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసి దీర్ఘకాలికంగా వాళ్ళ జీవితాల్లో ఉపాధి మార్గాలు దొరికే విధంగా శాశ్వతంగానటువంటి బీజాలు అక్కడనే పడే అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ప్రభుత్వాలు, పాలకులు ఆలోచించాలి. ఒక టీచర్‌ని కన్సర్న్ టీచర్‌ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటే జనరల్‌గా అది కోర్స్ పెట్టాల్సిందే. దాంతోని పాటు స్పోకెన్ హిందీ, స్పోకెన్ జర్మనీ, స్పోకెన్ చైనీస్ ఇట్లా ఎక్కడ ఉపాధి మార్గాలు ఎక్కువున్నాయో వాళ్ళని ఇంకా అదనంగా ఇంకో టీచర్‌ని ఆ భాషా పండిట్‌ని నేర్పే టీచర్స్‌ని మనం రిక్రూట్ చేయగలిగితే ఎక్కువ మంది టీచర్ అయితే టీచర్, లెక్చరర్ అయితే లెక్చరర్ వాళ్ళని రిక్రూట్ చేయటం వల్ల ఎక్కువ ఉపాధి మార్గాలు మనం వాళ్ళ బేసిక్స్‌లోనే వేయగలిగినోళ్ళం అవుతాం. ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో, మనం జనరల్‌గా కొన్ని మోస పద్ధతులకి అలవాటు పడ్డాం. చదివితే అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులకు సంబంధించినప్పుడు మెడికల్, ఇంజినీరింగు, అడ్వకేట్ వృత్తి, నర్సింగ్ వృత్తి, లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీ, జర్నలిజం, ఎంబీఏ వంటి సెల్ఫ్ మేనేజ్‌మెంట్ కోర్సులు మనం ఇప్పటికే ప్రవేశపెట్టాం. సో, ఇవే కాకుండా అన్ని కోర్సులకు సంబంధించి కొంచెం ఉపాధి మార్గాలతో లింకప్ పెట్టేటువంటి కోర్సులు మనం పెట్టడం వల్ల వాళ్ళు తర్వాత దాని మీద అక్కడ నేర్చుకున్న దాని ఉపాధి రావాలి. ఇంకేమన్నా అవసరమైతే కొంత సంవత్సరం, 2 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని ఉపాధి మార్గాల వైపు వెళ్తారు. ఆ విధమైనటువంటివి చేయాలి. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్‌లో ఉన్నది. యూరోప్‌లో గాని, లేకపోతే అమెరికా లాంటి దేశాల్లో వీటితోని పాటు ఏదైతే ఉన్నదో ఈ అకాడమిక్ వృత్తి విద్యా కోర్సులతోని పాటు కళలు, సాహిత్యం
అంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాటికి అవకాశం కల్పించి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నారు కాబట్టి, యూరోపియన్ కంట్రీస్‌ని మనం లేస్తే అమెరికా పోతాం. మనం లేస్తే యూరోపియన్ కంట్రీస్‌కి వెళ్తూ ఉంటారు మనాళ్ళు. సో, అక్కడ ఏం ఉపాధి మార్గాలు పెడుతున్నారో ఒక ప్రత్యేక కమిటీల ద్వారా అధ్యయనం చేసి, ఇక్కడ కూడా వాటిని పెట్టే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉపాధి మార్గాలు ఏదైతే ఉన్నదో అది పెంచే ప్రయత్నం చేయాలి. అవసరమైతే దానికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏదైతే ఉన్నారో అది టీచర్స్ గాని, లెక్చరర్స్ గాని అలాంటి నైపుణ్యాలని కలిగినటువంటి వ్యక్తుల్ని అవసరమైతే ట్రైనింగ్‌లు ఇప్పించి అయినా ఒక సంవత్సర కాలమో, 6 నెలల కాలమో లేకపోతే 2 సంవత్సరాల ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని నిష్ణాతులను చేయటం వల్ల భవిష్యత్ తరాలకి వాళ్ళు రిటైర్డ్ అయిన దాకా చెప్తారు కాబట్టి భవిష్యత్ తరాలు ఇంకా బాగుంటే ఎక్కువ ఉపాధి మార్గాలు పెరుగుతాయి. ఆ వైపుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను. సో, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరూ ఇంటర్ చదువుకునే విధంగా ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరూ డిగ్రీలు చదువుకున్నటువంటి ఒక సరళతరమైనటువంటి విధానాలు ఉండటం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఆస్కారం ఉంటది. ఆ విధంగా కెరియర్ మీద దృష్టి పెరుగుతది పిల్లలకి. విజ్ఞానం పెరుగుతది. వాళ్ళకి నచ్చిన రంగంలో సెటిల్ కావడానికి ఆస్కారం ఉంటది కాబట్టి, ఈ పద్ధతుల్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 65-85% 90% దాకా ఇంటర్, 10థ్ సప్లిమెంటరీలు గూడా ఇన్‌స్టాంట్ సప్లిమెంటరీలు వెంటనే పెడతా ఉన్నారు. అకాడమిక్ ఇయర్ వేస్ట్ గాకుండా. సో, ఆ విధంగా పాస్ అవుతున్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో 10 ఇంటర్ చదువుతున్న విద్యార్థులు సుమారుగా ప్రతి సంవత్సరం 30 లక్షల మంది ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తా ఉంది. తెలంగాణని చూసుకున్నప్పుడు 1050 రెసిడెన్షియల్ స్కూల్‌లో 5.5 లక్షల మంది బాలబాలికలు గర్ల్ చైల్డ్, బాయ్ చైల్డ్ చదువుకుంటున్నటువంటి విధంగా మనకి లెక్కల ద్వారా అర్థమవుతా ఉంది. సో, అందుకోసం వీళ్ళందరికీ సంబంధించి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఈ రెసిడెన్షియల్‌లో చదువుకునే వాళ్ళకి ఒకవైపు నాణ్యత కలిగిన విద్య అందుతా ఉంది. పౌష్టికాహారం అందుతా ఉంది. బాగా చదువుకొని ప్రయోజకులు అవుతా ఉన్నారు. చాలా సిస్టమాటిక్‌గా ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితులతోనే మనం ముందుకెళ్తా ఉన్నాం. సో, వీటిని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్రం చూసుకున్నప్పుడు 2000 హాస్టల్స్ ఉన్నాయి. వీటిని రెసిడెన్షియల్‌గా మార్చడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. రూమ్స్ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఇంకొంచెం పెంచగలిగి పౌష్టికాహారం ఫుడ్ మెనూని అక్కడికి తీసుకురాగలిగి, టీచర్స్‌ని అవసరమైతే కొంత ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడికి పెట్టుకోగలిగితే ఆ విధంగా 10,00,000 మందికి ఒకవైపు 10,00,000 మంది విద్యార్థులు అనండి పిల్లలకి సంబంధించి ఒకవైపు నాణ్యత కలిగిన విద్య అందుతుంది. రెండో వైపు మనం చూసుకున్నప్పుడు రెండో వైపు పౌష్టికాహారం అందుతుంది. ఆ విధంగా పిల్లలకి ఆటపాటలను కూడా మనం మర్జ్ చేయగలిగితే ఇంకెక్కువ సృజనాత్మకతతో కూడినటువంటి భవిష్యత్ తరాల ద్వారా అయితే ఆ వైపుగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. సో, రెసిడెన్షియల్స్ ఇవ్వటం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. సో, ఈ పరిస్థితుల నుంచి మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా అంటే ఇప్పటికే ఉన్న వాటి ద్వారా 5, 6 లక్షల మందికి మనం ఇప్పటికే ఉన్న రెసిడెన్షియల్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 5, 6 లక్షల మందికి ఈ ఏర్పాట్లు చేయగలుగుతా ఉన్నాం. సో, ఆంధ్రాలో చూసుకున్నప్పుడు కూడా ఒక 15,00,000 మందికి 15,00,000 మందికి ఈ రెసిడెన్షియల్ విద్య అందుతా ఉంది. దాంతోని పాటు ఇప్పటికే ఇస్తున్నటువంటి పథకాలు ఇతర అమ్మఒడి లాంటివి ఇస్తున్నారు ఆంధ్రాలో. సో, వీటిని రెసిడెన్షియల్ చేయడం వల్ల చాలామంది పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఎక్కువ ప్రయోజకులు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఈ హాస్టల్స్‌ని, డే స్కూల్స్‌ని సెమీ రెసిడెన్షియల్ అని చేయగలిగితే ఎక్కువ ప్రయోజనం జరుగుతా ఉంటది. ఆ పద్ధతిలో వెళ్ళటం వల్ల ఎక్కువ బడ్జెటు ఆహ్, కాకుండానే తక్కువ ఖర్చుతోనే పిల్లలు మరి యథావిధిగా నాణ్యమైన విద్య, ప్రయోజకులయ్యే విద్య, ఇంగ్లీష్ మీడియం విద్య ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా చేయాలి. సో, ఏది ఏమైనప్పటికీ కూడా చదువుతోని పాటు వాళ్ళ జీవితాలకు సంబంధించి వృత్తి విద్యా కోర్సులను మెర్జ్ చేయగలగాలి. ఇతర భాషల మీద పట్టు సాధించేటువంటి విద్యా విధానం ఉండాలి. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రధానంగా ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చేటువంటి రంగాలున్నాయి. పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్లు ఇట్లా వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాటిలల్లో వృత్తి నైపుణ్యం ఇచ్చే విధంగా మీరు ఉన్నటువంటి విద్యలో ఎక్కడైనా ఒక చోట నేర్పించే ప్రయత్నం చేయండి. సో, 12థ్ లోపు ఈ కొంచెం అకాడమిక్‌గా మనం అందించగలిగితే వాళ్ళు ఆయా రంగాల మీద ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటది. ఆ విధంగా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది. వీళ్ళు కూడా ఉపాధి కోసమే కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. ఒక సైంటిఫిక్ శాస్త్రీయంగా ఈ రంగాల్ని ఎదిగే అవకాశాలు సిలబస్‌లో పెట్టి వాళ్ళకి ప్రాక్టికల్‌గా లేకపోతే సైన్స్ వాళ్ళకి ల్యాబ్‌లోనే అట్లనే ఈ వివిధ రంగాలు ప్రపంచంలో ఏ కోర్సులు అయితే ఎక్కువ డిమాండ్ ఉందో వాటిని కోర్సులు ప్రవేశపెట్టడం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో, మారుతున్న కాలాలకు సంబంధించి కొన్ని కోర్సులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కొన్ని ఆధునికమైనటువంటి కోర్సులు పెట్టగలుగుతున్నాం. ఏదైనప్పటికీ కూడా అక్షరాస్యత 100కి 100% చేరుకోవాలి. ఇండియా గాని, తెలంగాణ గాని అందులో తేడా ఏం లేదు. సో, ఆ స్థాయిలో
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ చేపట్టాలి. అది షార్ట్ టర్మా లేకపోతే ఇంక్లూడ్‌గా వాళ్ళు చదువుకునే లైఫ్‌లోనే మీరు ఇవ్వగలుగుతారా? ఆ ప్రయత్నం అయితే చేయండి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సిలబస్‌లకు సంబంధించి సంవత్సరం కాలం పాటు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరానికి 365 రోజులుంటే వేసవి సెలవులు తీసేస్తే వర్కింగ్ డేస్ 300 రోజులు అనుకుంటే ప్రభుత్వం 140 రోజులకే కుదించినట్టుగా మనకు కనిపిస్తుంటది. కొన్ని చోట్ల ఏమన్నా 200 పని దినాలుంటే ఇంకా బెటరు. లేకపోతే 250 పని దినాలు పైగా ఉంటే ఇంకా బెటరు. ప్రైవేట్ స్కూల్స్‌లో ఆ వైపుగా జరుగుతా ఉన్నాయి. ఇందులోనే వాళ్ళకి పిల్లలకి ఇవన్నీ నేర్పటం ద్వారా అంటే అకాడమిక్ బుక్స్‌తోని పాటు వృత్తి విద్యకు సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి కూడా ఓ 10 మార్గాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం వస్తుంది. రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు చాలా ప్రయోజకులైతే ఇంకెక్కువ దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు కాబట్టి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏదైతే ఉందో, మనం అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఒలింపిక్స్ అప్పుడే మనకి మెడల్స్ గుర్తుకొస్తాయి. స్కూల్ విద్యలోనే గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌ని మనం మెర్జ్ చేయగలిగితే ప్రతి స్కూల్‌కి పీఈటీలని, ఫిజికల్ డైరెక్టర్‌ని మనం రిక్రూట్‌మెంట్ చేయగలిగితే ఎక్కువ పథకాలు రావడానికి ఆస్కారం ఉంది. అదొక ఉపాధి మార్గంగా ఉంటుంది. సో, గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ఎక్కువ మంది కమిటెడ్‌గా పనిచేసే పరిస్థితి కనపడతా ఉంది. కొద్దిమంది ఆల్కహాల్‌కి బానిసలైనా గూడా ఎక్కువ అంటే బయట ప్రపంచంలో గూడా అదున్నది ఆల్కహాల్ అనేది. కెరియర్ పట్ల ఉన్నప్పుడు మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి క్రీడాకారులు ఎక్కువ దూరంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ఆ విధంగా అది స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం, అది బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ఉండాలని తెలియజేస్తున్నాను సోదరులారా, సోదరీమణులారా. సో, వృత్తి విద్యా కోర్సులు నిజ జీవితాల్లో పనికొచ్చే విధంగా మానవ నైపుణ్యాల్లో మెర్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. సో, మీరు గూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.